హాయ్ ఆస్పిరెంట్స్. మనం ఈ అఫీషియల్ వెబ్సైట్లో ఉండే పేపర్లో పార్ట్ బిలో ఉండే క్వశ్చన్ పేపర్ ఈ పార్ట్ బిలో ఉండే క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్ 1 ఎంఎస్ వర్డ్, క్వశ్చన్ 2 ఆన్ ఎంఎస్ వర్డ్ 40 మార్క్స్ కవర్ చేసాం. క్వశ్చన్ 3 ఇది ఎట్లా చేయాలనేది ఎంఎస్ ఎక్సెల్ మీద చూసాం. అండ్ క్వశ్చన్ 4 ఇప్పుడు పవర్ పాయింట్ మీద ఇది 20 మార్క్స్, ఇది కూడా ఎట్లా చేయాలనేది చూద్దాం. సో మనం దీనికి ఫస్ట్ విండోస్ బటన్ ప్రెస్ చేసి పవర్ అని టైప్ చేస్తే వచ్చేస్తుంది. ఇది పవర్ పాయింట్. ఎంటర్ చేయండి, దీని మీద డబుల్ క్లిక్ చేయండి. నేనైతే ఎంటర్ చేశాను. సో ఇది ఓపెన్ అయింది. సో ఒక బ్లాంక్ డాక్యుమెంట్ అయితే తీసుకుందాం. దీన్ని మ్యాక్సిమైజ్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు మనకి మొత్తం ఫస్ట్ స్లైడ్, సెకండ్ స్లైడ్, థర్డ్ స్లైడ్, ఫోర్త్ స్లైడ్ మొత్తం 4 స్లైడ్స్ అయితే క్రియేట్ చేయాలి. ఆ తర్వాత ఫస్ట్ స్లైడ్లో క్రియేట్ ఏ ప్రజెంటేషన్ విత్ మెయిన్ హెడ్డింగ్ దిస్, ఇది ఉండాలి. సెకండ్ స్లైడ్ ఈ హెడ్డింగ్ ఈ మ్యాటర్ ఉండాలి. థర్డ్ స్లైడ్ ఈ హెడ్డింగ్ అండ్ ఈ మ్యాటర్ ఉండాలి. ఫోర్త్ స్లైడ్ థ్యాంక్ యూ అండ్ అప్లై అన్ అట్రాక్టివ్ టెంప్లెట్ ఆర్ కిమినో టెంప్లెట్. ఈచ్ స్లైడ్ హెడ్డింగ్ షుడ్ హ్యావ్ ఏ షాడో అండ్ షుడ్ బి ఇన్ బోల్డ్. ఇన్సెట్ కరెంట్ డేట్ అండ్ స్లైడ్ నెంబర్ ఇన్ ద ఫూటర్ అని చెప్పారు. సో మనం ఇదైతే సాల్వ్ చేద్దాం. సో మొత్తం నాకు 4 స్లైడ్స్ కావాలి కాబట్టి ఫస్ట్ నేను 4 స్లైడ్స్ అయితే తీసుకుంటాను. ఇక్కడికి వచ్చి మనం ఇది ఫస్ట్ స్లైడ్, మనం దీని మీద రైట్ క్లిక్ ఇచ్చి న్యూ స్లైడ్ అనొచ్చు, అప్పుడు న్యూ స్లైడ్ వస్తుంది. అదర్వైజ్ మనం కంట్రోల్ ఎం షార్ట్ కట్, ఇది న్యూ స్లైడ్కి గుర్తుపెట్టుకోండి. ఇదే ఎంసీక్యూ కింద కూడా రావచ్చు. వాట్ ఈస్ ద షార్ట్ కట్ ఫర్ న్యూ స్లైడ్ క్రియేషన్ ఇన్ ద ఎంఎస్ పవర్ పాయింట్ అని అడగచ్చు. సో కంట్రోల్ ఎం అంటే ఇంకొక స్లైడ్ వస్తుంది, అండ్ కంట్రోల్ ఎం అంటే ఇంకో స్లైడ్ వస్తుంది. మొత్తం 4 స్లైడ్స్ అయితే క్రియేట్ చేసాం. సో ఇప్పుడు మనకి ఫస్ట్ స్లైడ్లోకి వచ్చి మెయిన్ టైటిల్ ఏమి ఉండాలి, మీడియా అడ్వాంటేజెస్ అనేది ఉండాలి. ఇక్కడికి వచ్చి నేను మీడియా అడ్వాంటేజెస్ అనేది టైప్ చేశాను. నెక్స్ట్ సెకండ్ స్లైడ్లో రేడియో అండ్ టెలివిజన్ ఉండాలి. నేను జస్ట్ కాపీ చేస్తున్నాను, మీరు మాత్రం టైప్ చేసి ప్రాక్టీస్ చేయండి. సెకండ్ స్లైడ్కి వచ్చాను. ఈ టైటిల్ ఏముండాలి, రేడియో అండ్ టెలివిజన్ అనేది ఉండాలి. థర్డ్ స్లైడ్ న్యూస్ పేపర్స్ అనేది ఉండాలి. కంట్రోల్ సి, నేను జస్ట్ కాపీ చేస్తున్నాను, మీరు ప్రాక్టీస్ చేయండి. అండ్ ఫోర్త్ స్లైడ్లో థ్యాంక్ యూ అనేది ఉండాలి. ఓకే, ఫోర్త్ స్లైడ్ థ్యాంక్ యూ. సో మనం దీనికే పెడదాం. ఓకే, ఇప్పుడు మనకి చూడండి ఇది అవసరం ఉందా లేదు. సో మనం దీన్ని ఎలా తీసేయాలంటే ఇక్కడికి వచ్చి మనకి ఎప్పుడైతే 4 యారోస్ కనిపిస్తాయో అప్పుడు అలా క్లిక్ చేస్తే ఈ బాక్స్ అంతా సెలెక్ట్ అవుతుంది. దీన్ని బ్యాక్ స్పేస్ ఆ డిలీట్ కొడితే లేచిపోతుంది, అదే పోతుంది. సో దాని తర్వాత ఇక్కడ 4 యారో వచ్చినప్పుడు మనం ఇది కావాలంటే ఉంచవచ్చు, లేదంటే తీసేయచ్చు. మనకి ఇక్కడ ఉంచాలి యాక్చువల్గా, ఇందులో సబ్ టెక్స్ట్ ఉంది కాబట్టి దీన్ని మనం రాయడానికి. అండ్ సెకండ్ పేజ్లో కూడా కావాలి. అండ్ ఫోర్త్ పేజ్లోకి వచ్చేసరికి ఓన్లీ థ్యాంక్ యూ ఉండాలి. సో ఇక్కడ మనకి ఇది అవసరం లేదు, ఇక్కడికి వచ్చి ఇది లేపేశాను. అండ్ థ్యాంక్ యూ అనేది కాస్త మిడిల్లో ఉంటే బాగుంటుంది కాబట్టి మనం దీన్ని కావాలంటే ఈ బాక్స్ సైజు తగ్గించుకోవచ్చు ఆర్ పెంచవచ్చు. సో నేను తగ్గించాను, దీన్ని తీసుకొచ్చి కాస్త మిడిల్లో పెట్టాను అనమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఉండే టెక్స్ట్ అనేది ఎంటర్ చేయాలి, వాటికి బుల్లెట్ పాయింట్స్ ఇవ్వాలి. స్లైడ్ 2లో మనం ఆల్రెడీ రేడియో అండ్ టెలివిజన్ ఇచ్చాము. లిటిల్ కాంపిటేటివ్ క్లటర్. సో మన సెకండ్ స్లైడ్కి వచ్చి ఇక్కడ ఇలా లిటిల్ కాంపిటేటివ్ క్లటర్. ఓకే, నెక్స్ట్ డిఫికల్ట్ టు ఇగ్నోర్. అండ్ ఇక్కడ సంథింగ్ ఏదో ఉంది, అది కూడా మనం అక్కడ ఎలా ఉందో ఎగ్జాక్ట్గా అలా టైప్ చేసి ఇక్కడ మీరు గమనిస్తే ఈ బుల్లెట్ పాయింట్స్ యారో సింబల్లో ఉన్నాయి. సో మనం దీన్ని మొత్తం ఇలా డబుల్ క్లిక్ ఇచ్చి డ్రాగ్ చేయొచ్చు. ఆర్ అదర్వైజ్ ఇక్కడ స్లైడ్ కర్సర్ బ్లింక్ అవుతున్నప్పుడు కంట్రోల్ ఏ ప్రెస్ చేస్తే ఓన్లీ ఈ బాక్స్లో ఉన్నది మాత్రం సెలెక్ట్ అవుతుంది. మనం సెలెక్ట్ చేసుకొని ఇక్కడికి వస్తే ఏది మన హోమ్ అనే ట్యాబ్లో పారాగ్రాఫ్ అనే గ్రూప్లో ఇక్కడ ఉన్న బుల్లెట్స్
ఇక్కడ నంబర్స్ ఇవన్నీ ఉన్నాయి. మనం బుల్లెట్స్ దగ్గరికి వచ్చి ఇది కావాలి కాబట్టి మనం ఇది సెలెక్ట్ చేసుకుంటే అది అప్లై అయిపోతుంది. నెక్స్ట్ థర్డ్ స్లైడ్లో న్యూస్ పేపర్ అనే హెడ్డింగ్ ఉండాలి. ఇక్కడికి వచ్చి అక్కడ ఏదైతే టెక్స్ట్ అడిగాడో అది మనం టైప్ చేయాలి. ఓకే, సర్క్యులేషన్ కాన్సన్ట్రేటెడ్ ఇన్ స్పెసిఫిక్ జాగ్రఫిక్ ఏరియాస్. సర్క్యులేటెడ్ కాన్సన్ట్రేటెడ్ ఇన్ స్పెసిఫిక్ జాగ్రఫికల్ ఏరియాస్. సో మొత్తం అది మీరైతే టైప్ చేయండి. అండ్ దానికి ఏ బుల్లెట్ పాయింట్స్ ఉన్నాయి, టిక్ మార్క్, నైకీ మార్క్స్. సో ఇవి మనం మొత్తం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ బుల్లెట్ పాయింట్స్ దగ్గరికి వచ్చి ఇవి పెట్టాలి. సో అది మనకి వాడు ఇచ్చిన దాని ప్రకారం మనం ఎగ్జాక్ట్గా ఎలా ఉందో టెక్స్ట్ అలానే రాయాలి, ఆ బుల్లెట్ పాయింట్స్ కూడా అవే పెట్టాలి. నెక్స్ట్ ఇది టైప్ చేస్తాము. స్లైడ్ 4లో థ్యాంక్ యూ అని ఉంది. ఇంకా ఫర్దర్ ఇన్స్ట్రక్షన్స్ ఏమున్నాయి మనకి, అప్లై అన్ అట్రాక్టివ్ టెంప్లెట్ ఆర్ కిమినో టెంప్లెట్. అసలు టెంప్లెట్ అంటే ఏంటి? సో మనం ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ డిజైన్ అనే ట్యాబ్ ఉంది కదా, ఇందులో టెంప్లెట్స్ ఉంటాయి. సో వీటిని ఇదొక టెంప్లెట్, ఇదొక టెంప్లెట్, ఇట్లా టెంప్లెట్స్ అని మనం అంటూ ఉంటాం. సో మనం ఏ టెంప్లెట్ చూజ్ చేసుకోవాలనేది, సపోజ్ ఇక్కడ ఈ డౌన్ యారో కనిపిస్తుంది కదా, ఇక్కడికి వచ్చామనుకోండి, ఇవన్నీ రకరకాల టెంప్లెట్స్ అనమాట. మనం ఏది సెలెక్ట్ చేస్తే అది ఉంటుంది. సో దీని పేరు ఎలా తెలుసుకోవాలంటే, మనం సపోజ్ మీ కర్సర్ని దాని మీద పెట్టారనుకోండి, అక్కడ కనిపిస్తుందా బేసిస్ అని వచ్చింది ఈ టెంప్లెట్ పేరు. ఈ టెంప్లెట్ పేరు ఇంటెగ్రల్, ఈ టెంప్లెట్ పేరు బెర్లిన్. సో అలా ప్రతిదానికి మనకు ఇది ఆఫీస్ థీమ్. మనం ఆ కర్సర్ దాని మీద ప్లేస్ చేసినప్పుడు ఆ టెంప్లెట్ పేరేంటి అనేది మనకు వస్తుంది. సో మనం ఆ టెంప్లెట్ దాని ప్రకారం మనం అయితే తీసుకోవాలన్నమాట. ఓకే, సో లెట్ మీ చూస్ దిస్ సమ్ కైండ్ ఆఫ్, ఓకే, కళ్ళు ఎక్కువ పాడవకుండా ఉండడానికి మనం బ్లాక్ కలర్ పెట్టుకుందాం. ఇది పెట్టుకుందాం అనుకుందాం. సో మనం ఒకదానికి అప్లై చేస్తే ఈ టెంప్లెట్ అనేది ప్రతి స్లైడ్కి అప్లై అవుతుంది. ఓకే, నెక్స్ట్ అట్రాక్టివ్ టెంప్లెట్ ఏదో ఒకటి చేయమన్నారు, లేదా కిమినో టెంప్లెట్ అన్నారు. ఆ కిమినో టెంప్లెట్ అనేది మనకు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇలా మెట్రోపాలిటన్. సో ఈ థీమ్స్ మనకి ఇంకా కావాలంటే ఇందులో కూడా ఉంటాయి. మీకు వాడే వెర్షన్ బట్టి ఆ కిమినో టెంప్లెట్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఓకే, సో అలా ఉండకపోవచ్చు అనే ఉద్దేశంలోనే అట్రాక్టివ్ టెంప్లెట్ ఆర్ కిమినో టెంప్లెట్ అని మనకి క్వశ్చన్లో ఇచ్చారు. నెక్స్ట్ ఈచ్ సైడ్ హెడ్డింగ్ షుడ్ హ్యావ్ ఏ షాడో అండ్ షుడ్ బి ఇన్ బోల్డ్. ఓకే, మనం ఇప్పుడు ఒక నిమిషం, మనం వేరే ఇది అప్లై చేసుకుందాం. some kind of ప్లెయిన్గా ఉండేది సంథింగ్ ఏదో ఒకటి నేను అప్లై చేస్తున్నాను. సో ఫస్ట్దే ఉంచేద్దాం మనం. సో మీకు ఎలాగా థీమ్ అప్లై చేయాలనేది, టెంప్లెట్ అప్లై చేయాలని తెలిసింది కాబట్టి ఇది ఇలా ఉంచి మీకు షాడో కనిపించడానికి అయితే నేను ఇలా ఉంచాను. సో ఇప్పుడు మనకి దీనికి ప్రతిదానికి ఏమన్నాడంటే ఈచ్ స్లైడ్ హెడ్డింగ్ షుడ్ హ్యావ్ ఏ షాడో అండ్ షుడ్ బి ఇన్ బోల్డ్. సో ఇది మనం ఇలా ఉంది కదా, ఫస్ట్ స్లైడ్, సెకండ్ స్లైడ్. ఫస్ట్ స్లైడ్లోకి వచ్చి ఈ టెక్స్ట్ మీద క్లిక్ చేసేది అది కర్సర్ బ్లింక్ అవుతుంది. ఇప్పుడు మనం కంట్రోల్ ఏ కొడితే ఇది మొత్తం సెలెక్ట్ అవుతుంది. ఇది బోల్డ్లో ఉండాలి కాబట్టి సేమ్ షార్ట్ కట్ ఎవ్రీవేర్ అక్రాస్ ఆఫీస్ సూట్స్. సో పవర్ పాయింట్ అయినా, ఎక్సెల్ అయినా, ఎంఎస్ వర్డ్ అయినా అన్ని కంట్రోల్ బి ఈజ్ బోల్డ్. ఇది బోల్డ్లోకి వచ్చింది. దీనికి షాడో ఎక్కడ అప్లై చేయాలంటే ఇది మనకి హోమ్లోనే, ఇక్కడ మీరు చూడండి ఎస్ అనేది ఉంది కదా, టెక్స్ట్ షాడో. ఇది క్లిక్ చేస్తే షాడో అనేది మనకు కనిపిస్తుంది. కానీ ఎగ్జామినర్ మనకు కనిపిస్తుంది, అంతకుముందు వేరేలా ఉండేది, ఇప్పుడు వేరేలాగా ఉంది. సో నేను ఒకసారి కంట్రోల్ వై కొడితే రీడో అవుతుంది కదా, సార్ కంట్రోల్ జెడ్. ఇప్పుడు షాడో లేదు, కంట్రోల్ వై రీడో, షాడో ఉంది. కానీ మనకి ఇది ఫుల్ కనిపించాలంటే లేటెస్ట్ ఇది మొత్తం ఒకసారి సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ఇచ్చాను నేను. ఇప్పుడు ఫార్మాట్ టెక్స్ట్ ఎఫెక్ట్స్ ఇక్కడికి వచ్చి ఇక్కడ చూడండి షాడో, రిఫ్లెక్షన్ ఇవన్నీ ఉన్నాయి. నేను ఇక్కడ షాడో దగ్గరికి వచ్చి మన ఇష్టం ఎలా కావాలంటే అలా పెట్టుకోవచ్చు. లేటెస్ట్ నేను ఇది పెట్టాను అనుకున్నాం, ర్యాండమ్గా ఏదో ఒకటి పెట్టాను. అండ్ నేను సైజ్ అనేదాన్ని
అలా మారుస్తూ ఉంటే ఆ షాడో అనేది వెనకాల మీకు క్లియర్గా తెలుస్తుంది. ఓకే, లెటర్స్ అలా ఉంచాం అనుకుందాం. ఇది క్లోజ్ చేస్తాను. ఓకే, వెనకాల షాడో అనేది తెలుస్తుంది. ప్రతి హెడ్డింగ్కి ఉండాలన్నారు కాబట్టి నేను సెకండ్ స్లైడ్లోకి వచ్చి దీనికి కూడా ఈ బాక్స్ సెలెక్ట్ అయినప్పుడు కంట్రోల్ ఏ కొట్టి దీన్ని బోల్డ్ అనే దాంట్లో పెట్టి రైట్ క్లిక్ ఇచ్చి అది సెలెక్ట్ అయి ఉన్నప్పుడు ఫార్మాట్ టెక్స్ట్ ఎఫెక్ట్లోకి వచ్చి సమ్ ఇక్కడ సైజ్ అనేదాన్ని షాడో మనం ఏదో ఒకటి పెట్టాలన్నమాట, సంథింగ్ ఏదో ఒకటి. ఆ తర్వాత మనకి ఎగ్జామినర్కి కనిపించేలాగా వెనకాల మనం షాడో పెట్టామని కాస్త మీరు ఆ సైజ్ని ఆల్టర్ చేయండి. ఎలా అయినా పర్లేదు, పెంచినా పర్లేదు, తగ్గించినా పర్లేదు. ఓకే, దీన్ని కంట్రోల్ ఏ కంట్రోల్ బి బోల్డ్ అయింది. ఇక్కడ ఫార్మాట్ టెక్స్ట్ షాడోలోకి వచ్చి మీ ఇష్టమైన షాడో ఏదో చూజ్ చేసుకొని సైజ్ అనేదాన్ని మార్చండి. ఓకే, మనం ఇంకా ట్రాన్స్పరెన్సీతో ఆడుకోవచ్చు. ఓకే, అవి ఎలా కనిపిస్తాయి ఏంటి అనేది, బ్లర్, యాంగిల్ ఇవన్నీ ఉంటాయి. విల్ డిస్కస్ ఇట్ ఇన్ ద లేటర్ సెషన్స్. ఇక్కడ థ్యాంక్ యూ ఉంది, దాన్ని సెలెక్ట్ చేసి కంట్రోల్ ఏ అంటే మొత్తం సెలెక్ట్ అయింది. రైట్ క్లిక్ ఇచ్చి ఫార్మాట్ ఎఫెక్ట్స్, ప్రీసెట్స్ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవటం. షాడో ఎగ్జామినర్కి తెలియడానికి కాస్త దాన్ని పెంచాను. ఓకే, ఆల్ రైట్. ఈ రకంగా మనం ఇందులో ఉండే ప్రతిదాన్ని దీన్ని ఎలా కావాలంటే అలాగా మనం 4 స్లైడ్ క్రియేట్ చేసాం, హెడ్డింగ్స్ పెట్టాం, ఈ బుల్లెట్ పాయింట్స్ అప్లై చేసాం, నైకీ బుల్లెట్ పాయింట్స్ అప్లై చేసాం, టెంప్లెట్ మన ఇష్టం వచ్చింది అప్లై చేసాం. ఈచ్ స్లైడ్ షుడ్ హ్యావ్ హెడ్డింగ్ అండ్ షాడో అండ్ షుడ్ బి ఇన్ బోల్డ్, అది కూడా పెట్టాం. అండ్ ఇన్సర్ట్ కరెంట్ డేట్ అండ్ స్లైడ్ నెంబర్ ఇన్ ద ఫుటర్, ఇది ఒక్కటి చేస్తే అయిపోతుంది. సో మనం ఇక్కడికి వచ్చి ఫస్ట్ స్లైడ్ ఉంది కదా, సో మనం ఇన్సర్ట్ హెడర్ అండ్ ఫుటర్, మనం ప్రీవియస్ క్వశ్చన్లో ఎక్కడ ఉంటుందని చెప్పుకున్నాం. హెడర్ అండ్ ఫుటర్ అనేది ఇన్సర్ట్ అనే ట్యాబ్లో ఉంటుంది. సో ఇక్కడికి వచ్చి మీరు ఇక్కడ చూడండి, హెడర్ అండ్ ఫుటర్ అని ఉంటుంది. దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత సో మనకి స్లైడ్ నెంబర్ అనేది ఇది ఇక్కడ చూడండి, స్లైడ్ నెంబరు, ఫుటరు, డేట్ అండ్ టైం వస్తుంది. నేను స్లైడ్ నెంబర్ క్లిక్ చేశాను అనుకోండి, సో ఇక్కడ స్లైడ్ నెంబర్ అనేది సెలెక్ట్ అయింది. డేట్ అండ్ టైం క్లిక్ చేస్తే డేట్ అండ్ టైం అనేది కూడా సెలెక్ట్ అయింది. ఇప్పుడు నేను అప్లై అని కొడితే ఇక్కడ ఓన్లీ ఒక సింగిల్ ఈ ఫస్ట్ స్లైడ్కి మాత్రమే వస్తుంది. సో నేను అప్లై టు ఆల్ అని కొడతాను, అప్పుడు అన్ని స్లైడ్స్కి వస్తుంది అనమాట. ఇక్కడ మీరు గమనించండి, ఇక్కడ 1, ఇక్కడ డేట్ అండ్ టైం ఉంది, 2 డేట్ అండ్ టైం. ఓకే, డేట్. ఓకే, కరెంట్ డేట్ మాత్రమే పెట్టమన్నారు. మనం టైం కూడా ఇక్కడ ఉంది కదా, దాన్ని కూడా పెట్టవచ్చు. ఇది ఫుటర్. ఓకే, ఇది కూడా అయిపోయింది. సో దీంతో మనకి 20 మార్క్స్ అయితే వస్తాయి. పర్ఫెక్ట్గా చేసాం. అండ్ నెక్స్ట్ సెషన్లో మనం ఏపీపీఎస్సీదే ప్రీవియస్ ఓల్డ్ పేపర్ ఉంది, అందులో కూడా మంచి క్వశ్చన్స్ ఉన్నాయి, ఇంపార్టెంట్ క్వశ్చన్స్, టైప్స్, అవి కూడా మనం ఒకసారి ప్రాక్టీస్ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. పీస్.